విధిగా అమావాస్య రోజు ఆచరించాల్సింది ఇది అంటూ ఏమైనా ఉన్నాయండి? తప్పనిసరిగా అమ్మ. ఆ! తలంటు స్నానాలు చెయ్యకూడదు. తలంటు స్నానం. ఆ! తల స్నానం కాదు, తలంటు స్నానం. ఆ! అంటే తల స్నానం అంటే ఏం చేస్తాం? నీళ్లు ఉట్టిగా పోసుకుంటాం. నీళ్ళు పోసేసుకుంటాం. తలంటు స్నానం అంటే చక్కగా సున్నిపిండి పెట్టుకొని, హ్మ్. ఒంటి నిండా కుంకుడుకాయలు. కుంకుడుకాయలు పెట్టి, హ్మ్. మనకి తలకి నూనె పెట్టేసి, చక్కగా హ్మ్. మర్దన చేసి చేస్తాం కదా! హ్మ్. అలాంటి తలంటు స్నానం పనికిరాదు. చేయకూడదండి. ఆహా! తల స్నానం మాత్రమే చేయాలి. హ్మ్. తప్పనిసరిగా పితృకార్యాలకి హ్మ్. మనం తల స్నానమే చేయాలి తప్పితే తలంటు స్నానం అనేది పనికిరాదు. ఓ హ్మ్. మాట చెప్పాలంటే. హ్మ్. అలాగే ఈ పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. పితృతర్పణాలు వదలాలి. హ్మ్. ముఖ్యంగా ఆడవాళ్ళు హ్మ్. బయటికి వెళ్ళేటప్పుడు హ్మ్. పొరపాటున అలా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ జుట్టు విరబోసుకొని వెళ్తుంటారు కదా! ఆ! అలా అస్సలు అమావాస్య రోజండి. వెళ్ళకూడదు. హ్మ్. అలాగే కనీసం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే చక్కగా జడ వేసుకొని, హ్మ్. కనీసం మాడున కొద్దిగానే నూనె పూసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే ఏవైతే విరబూసుకొని లేదంటే అంటే ఒక ఆకర్షణ కలిగినటువంటి కురులు కనపడుతూ ఉంటాయో, హ్మ్. ఎక్కువగా ఈ భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆవహించడానికి అవకాశం ఎక్కువ ఆహా! కలుగుతుంది. హ్మ్. అందుకనే కాలులోనేమో నల్లటి బొట్టు పెడతారు. అరికాలులో అవునండి. నల్లటి బొట్టు అవును. పెడతారు మనకి. హ్మ్. ఆహా! కాళ్ళ ద్వారా, శిరస్సు ద్వారానే మనకి ఎక్కువగా ఆవాహన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, హ్మ్. అలాంటివి ఆవాహన కాకుండా మన హ్మ్. జోలికి రాకుండా